మన సంభాషణల్లో కొన్నిసార్లు ఆంగ్ల పదాలు వాడుతుంటాం, కానీ వాటి అసలు అర్థం వాటి వెనుక ఉన్న తీవ్రత మనకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. అవును, నిజమే. అలాంటి ఒక పదం గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ పదం స్ట్రైఫ్. స్ట్రైఫ్ మంచి పదం ఎంచుకున్నారు. దీన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది కొంచెం స్పష్టంగా తెలుసుకుందామని. తప్పకుండా. ఈ స్ట్రైఫ్ అనే పదం వినడానికి కొంచెం గంభీరంగా అనిపిస్తుంది కదా. అవును. ఇది మనం రోజూ వాడే పదం కాకపోవచ్చు చాలామందికి, కానీ వార్తల్లో, ముఖ్యమైన చర్చల్లో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. దీని సరైన అర్థం తెలుసుకుంటే విషయాల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చన్నమాట. సరే, మరి మొదటగా దీనికి తెలుగులో అర్థమేమిటి? అంటే సమానార్థాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి, తప్పకుండా. స్ట్రైఫ్ అంటే తెలుగులో ప్రధానంగా కలహం అని చెప్పొచ్చు, లేదా తీవ్రమైన పోట్లాట, గొడవ, సంఘర్షణ ఇలాంటి అర్థాలొస్తాయి. కలహం, సంఘర్షణ. అవును. అయితే ఇది కేవలం ఒక చిన్న వాదన కాదు, లేదా చిన్న అభిప్రాయ భేదం, అంతకన్నా కాదు. ఓ. ఇందులో ఒక రకమైన శత్రుత్వముంటుంది, చేదుదనముంటుంది, కొన్నిసార్లు చాలా కాలం పాటు కొనసాగే విభేదమన్నమాట. అంటే మామూలు గొడవ కంటే చాలా తీవ్రమైనది అని మీరంటున్నారు? ఖచ్చితంగా చాలా తీవ్రమైంది. మరి ఇది ఎక్కడెక్కడ, అంటే ఏ సందర్భాల్లో కనిపిస్తుంది? కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యేనా, లేక? లేదు లేదు, ఇది చాలా స్థాయిల్లో కనిపిస్తుంది. చూడండి, ఉదాహరణకు కుటుంబాల్లో ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలవుతాయి కదా. అవును, తరచుగా వింటుంటాం. అవి మామూలు గొడవలు కాకుండా చాలా తీవ్రంగా, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేలా ఉంటే దాన్ని ఫ్యామిలీ స్ట్రైఫ్ అనొచ్చు. అలాగా. అలాగే రాజకీయాల్లో చూడండి, పార్టీల మధ్య సిద్ధాంతాల పరంగా కానివ్వండి, అధికారం కోసం కానివ్వండి, నిరంతరం తీవ్రమైన పోరాటాలు జరుగుతుంటాయి. అది కూడా పొలిటికల్ స్ట్రైఫ్ కిందకే వస్తుంది. రాజకీయ కలహం. అవును. ఇంకా సమాజంలో వివిధ వర్గాల మధ్య, కొన్నిసార్లు కులాల మధ్య కూడా దీర్ఘకాలికంగా కలహాలు, ఘర్షణలు కొనసాగుతుంటాయి. వాటిని మనం సోషల్ స్ట్రైఫ్ అని కూడా అంటాం. ఓహో, అంటే ఇది వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక, రాజకీయ స్థాయి వరకు అన్ని చోట్ల వర్తిస్తుందన్నమాట. మరి వ్యాపార రంగంలో? వ్యాపారంలో కూడా ఖచ్చితంగా. వ్యాపార ప్రపంచంలో చూడండి, కంపెనీల మధ్య మార్కెట్ వాటా కోసం లేదా ఆధిపత్యం కోసం భీకరమైన పోటీ ఉంటుంది కదా. అవును, ఉంటుంది. కొన్నిసార్లు ఆ పోటీ ఎలా అంటే నైతిక విలువల్ని కూడా పక్కనబెట్టి ఒకరినొకరు దెబ్బతీసుకునే స్థాయికి వెళ్తుంది. అలాంటి తీవ్రమైన పోటీని కూడా కొన్నిసార్లు బిజినెస్ స్ట్రైఫ్ అని వర్ణించవచ్చు. ఓకే. ఇంకా చెప్పాలంటే దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నా, లేదా దౌత్యపరంగా తీవ్రమైన సంఘర్షణలున్నా అక్కడ కూడా ఈ పదం వాడతారు, ఇంటర్నేషనల్ స్ట్రైఫ్ అని. ఓహో, ఇప్పుడు బాగా అర్థమవుతోంది. అంటే ఈ పదం వాడకంలోనే ఒక గంభీరత, ఒక తీవ్రత ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు దీన్ని తేలికపాటి విషయాలకు వాడితే, అంటే ఉదాహరణకు ఇద్దరు స్నేహితులు ఏదో సినిమా గురించి వాదించుకుంటున్నారు అనుకోండి. అస్సలు వాడకూడదు. వాడకూడదా? కూడదు. అలా వాడితే ఆ పదం యొక్క అసలు తీవ్రతను తగ్గించేసినట్టవుతుంది. ఓ, సరే. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్నేహితులు క్రికెట్ మ్యాచ్ గురించో, సినిమా గురించో వాదించుకోవడం, లేదా ఇంట్లో భార్యాభర్తల మధ్య టీవీ రిమోట్ కోసం చిన్న జగడం రావడం, ఇలాంటివి తాత్కాలికమైనవి, చిన్న చిన్న అసమ్మతులు. అవును. వీటికి స్ట్రైఫ్ వాడటం సరికాదు. అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే స్ట్రైఫ్ అనేది లోతైన వైరుధ్యాన్ని, తీవ్రమైన కలతను సూచిస్తుంది. కొన్నిసార్లు హింసాత్మక ఘర్షణను కూడా సూచించవచ్చు. ఇది తరచుగా, అంటే పరిష్కారమంత సులువు కాని పరిస్థితుల్ని తెలియజేస్తుందన్నమాట. చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు బాగా అర్థమైంది. అయితే ఈ పదం విన్నప్పుడు నాకు అచ్చం ఇలాగే వినిపించే ఇంకో పదం గుర్తొస్తోంది, స్ట్రైవ్. మంచి పాయింట్. చాలామందికి ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, వాటి తేడా ఏమిటి? అవునవును, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది నిజంగానే చాలామందిని గందరగోళానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఉచ్చారణ దాదాపు ఒకేలా ఉంటుంది, స్ట్రైఫ్ మరియు స్ట్రైవ్. అవును. మనం ఇప్పుడుదాకా చర్చించుకున్న స్ట్రైఫ్ అంటే కలహం, సంఘర్షణ, పోరాటం అని తెలుసుకుందాం కదా. కాని స్ట్రైవ్ దీని అర్థం పూర్తిగా వేరు, అసలు సంబంధం లేదు. స్ట్రైవ్ అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించడం, కష్టపడటం, శ్రమించడం. ఓ, అంటే ఇది ప్రయత్నానికి సంబంధించిందా? ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా.
ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థి పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం చాలా కష్టపడి చదువుతున్నాడనుకోండి. సరే. అప్పుడు ఇంగ్లీష్లో హీఈజ్ స్ట్రైవింగ్ హార్డ్ ఫర్ ఎ గుడ్ ర్యాంక్ అంటాం. ఇక్కడ స్ట్రైవింగ్ అంటే కృషి చేయడం, తపన పడటం. అర్థమైంది. మనమందరం కృషి చేయాలి అని చెప్పాలనుకోండి. అప్పుడు వీ మస్ట్ ఆల్ స్ట్రైవ్ టు ఇరాడికేట్ పావర్టీ అంటారు. ఓకే. చూశారా తేడా? స్ట్రైవ్ అనేదొక నెగటివ్ పదం, అంటే ప్రతికూల అర్థాన్నిచ్చే సంఘర్షణ. కానీ స్ట్రైవ్ అనేది పాజిటివ్ పదం, అంటే సానుకూల అర్థాన్నిచ్చే ప్రయత్నం, కృషి. రెండూ వేర్వేరు ధృవాల లాంటివన్నమాట. అద్భుతం. చాలా చాలా స్పష్టంగా వివరించారు. స్ట్రైఫ్ అనే పదం యొక్క లోతైన అర్థం, దాని తీవ్రత, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, అలాగే దానికి స్ట్రైవ్కి ఉన్న ముఖ్యమైన తేడా, ఇవన్నీ బాగా అర్థమయ్యాయి. నిజంగా ధన్యవాదాలు. చాలా సంతోషం. భాషలో ఇలాంటి చిన్న చిన్న తేడాలు, సూక్ష్మ వ్యత్యాసాలు తెలుసుకోవడం, అది మన ఆలోచనలను, భావాలను మరింత స్పష్టంగా చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతరులు చెప్పేది కూడా సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నిజమే. ముగించే ముందు ఒక్క విషయం, ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది. చెప్పండి. మన చుట్టూ లేదా మన సమాజంలో మనం చూసే అనేక పెద్ద కలహాలు, అంటే స్ట్రైఫ్ పరిస్థితులు, అవి బహుశా మొదట్లో చాలా చిన్న అభిప్రాయ భేదాలుగానే మొదలయ్యాయేమో అనిపిస్తోంది. అవును, కావచ్చు. మరి కాలక్రమేణా అవి ఎందుకు అంత తీవ్రమైన సంఘర్షణలుగా మారాయి అని గనక మనం ఆలోచిస్తే, వాటి మూల కారణాలను అర్థం చేసుకోగలిగితే బహుశా పరిష్కారం వైపు అడుగులు వేయడం సులువవుతుందేమో కదా. నమస్కారం. ఈరోజు మనం తరచుగా వినే ఒక ఆంగ్ల పదం స్ట్రింజెంట్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా ఈ నియమాలు, నిబంధనలు అంటున్నప్పుడు ఇది బాగా వినిపిస్తుంది. అసలు దీని అర్థమేంటి, ఎక్కడ వాడతాం, కొంచెం వివరంగా చెప్పుకుందామా? తప్పకుండా. ఈ స్ట్రింజెంట్ అంటే ప్రాథమికంగా తెలుగులో చెప్పాలంటే చాలా ఖచ్చితమైన, కఠినమైన లేదా నిర్దిష్టమైన అని అనుకోవచ్చు. ఖచ్చితమైన, కఠినమైన. అవును. అంటే ఆ నియమం లేదా పరిస్థితి ఎలా ఉంటుందంటే అందులో పెద్దగా సౌలభ్యాలకు, మినహాయింపులకు తావుండదనమాట. అంటే చాలా గట్టిగా పాటించాల్సిందే. అంతే, తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది. అంటే ఇప్పుడు కేవలం కష్టం అని చెప్పడానికి దీనికి తేడా ఉందన్నమాట. అవునవును, అది వేరు, ఇది వేరు. మరి ఎలాంటి సందర్భాల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు? కొన్ని ఉదాహరణలు చూస్తే బహుశా ఇంకా బాగా అర్థమవుతుందేమో. ఖచ్చితంగా ఇది కేవలం కష్టం కాదు, దానికంటే తీవ్రమైనది ఒక రకంగా చెప్పాలంటే. ప్రధానంగా చూడండి, నియమాలు, చట్టాలు, అవును. భద్రతా ప్రమాణాలు, కొన్నిసార్లు ఆర్థికపరమైన విషయాలు, వీటిలో ఆ ఖచ్చితత్వాన్ని, తీవ్రతను చెప్పడానికి వాడతాం. ఉదాహరణకు కొన్ని ఉద్యోగాలుంటాయి కదా, వాటికి అర్హతలు చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళు చెప్పిన ప్రతి అర్హత ఉండాల్సిందే, ఏ చిన్నది లేకపోయినా పరిగణించరు. ఓ అలాగా, అప్పుడు ఆ అర్హతలు స్ట్రింజెంట్ అంటాం. అంతే. అలాగే మీ గుర్తుందా, కరోనా సమయంలో ప్రభుత్వం లాక్డౌన్ పెట్టింది. గుర్తుంది. అప్పుడు బయటకు రావడానికి కూడా చాలా కఠినంగా ఉండేది కదా. అవును, ఆ నిబంధనలు చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఆ కఠినత్వాన్ని చెప్పడానికి ఈ పదం సరిగ్గా సరిపోతుంది. సరే. ఇంకా చెప్పాలంటే బ్యాంకులు రుణాలిస్తాయి గదా. అవును. అప్పుడు వాళ్ళడిగే డాక్యుమెంట్లు కొన్నిసార్లు చాలా నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉండాలి. అది స్ట్రింజెంట్ కిందకే వస్తుంది. అంటే అన్నీ కరెక్ట్గా లేకపోతే లోన్ రాదనమాట. అవును. అలాగే ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలు, అవి ఖచ్చితంగా పాటించాలి. తప్పకుండా. లేదంటే ఈ మధ్య వచ్చిన కొన్ని కొత్త ట్రాఫిక్ నిబంధనలు, వాటి అమలు కూడా చాలా స్ట్రింజెంట్గా చేస్తున్నారు. అవును, నిజమే. ఇంకా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకుంటాయి. అవి కూడా చాలా కఠినంగా ఉంటాయి. పొదుపు చర్యలు. ఆ కఠినమైన పొదుపు చర్యలు. లేదా ఆహార నాణ్యతను పరీక్షించేటప్పుడు చేసే పరీక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అది స్ట్రింజెంట్. ఆహార నాణ్యత. అవును. కొన్నిసార్లు డబ్బుల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మార్కెట్లో డబ్బు లభ్యత తక్కువగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితిని కూడా స్ట్రింజెంట్ ఫైనాన్షియల్ కండిషన్స్ అంటారు. ఓకే. ఈ ఉదాహరణలన్నీ వింటుంటే ఇది ఎక్కువగా అధికారికమైన లేదంటే వ్యవస్థలకు సంబంధించిన విషయాల్లో వాడే పదంలా అనిపిస్తోంది. అవును. మరి మామూలుగా మన వ్యక్తిగత విషయాల్లో దీన్ని వాడకూడదా? అంటే నా ఇష్టాయిష్టాలు చెప్పడానికి పదం
వాడకూడదు. ఇది ఎక్కువగా బయట నుంచి విధించిన నియమాలు, ప్రమాణాలు లేదా పరిస్థితులు ఎంత తీవ్రంగా, కఠినంగా ఉన్నాయో చెప్పడానికి సంబంధించింది. ఉదాహరణకి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అని చెప్పడానికి వాడలేము. నాకు కాఫీ అంటే చాలా స్ట్రింజెంట్ ఇష్టం అనంటే అది సరికాదు. అవును, అలాగే ఈ చీర రంగు చాలా స్ట్రింజెంట్గా ఉంది అని కూడా అనలేము. అవి మన వ్యక్తిగత ఇష్టాలంతే. అవును, అవి వ్యక్తిగత ప్రాధాన్యతలు, స్ట్రింజెంట్ నియమాలు కాదు. అయితే ఇందాక మీరన్నారు కదా, కేవలం కష్టమైనది అనడానికి స్ట్రింజెంట్ అనడానికి తేడా ఉందని. ఆ తేడా ఏమిటి? ఎందుకంటే రెండు కొంచెం దగ్గరగా అనిపిస్తున్నాయి కొన్నిసార్లు. ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది కీలకమైన తేడా కూడా. చూడండి, ఒక పని కష్టంగా ఉండొచ్చు అంటే దాన్ని పూర్తి చేయడానికి మనకు ఎక్కువ శ్రమ పట్టచ్చు లేదా ఎక్కువ నైపుణ్యం అవసరం కావచ్చు. ఉదాహరణకు ఒక లెక్క ఉంది, అది చాలా కష్టంగా ఉంది అనుకోండి. దిస్ మ్యాథ్ ప్రాబ్లమ్ ఈజ్ డిఫికల్ట్ అంటాం. అవును. కానీ దాన్ని స్ట్రింజెంట్ అనలేము సాధారణంగా. ఎందుకంటే స్ట్రింజెంట్ అనేది ఆ పనికి సంబంధించిన నియమాల యొక్క కఠినత్వాన్ని సూచిస్తుంది. ఆ నియమాలు ఎంత ఖచ్చితంగా పాటించాలి, ఉల్లంఘిస్తే ఏమవుతుంది అనే తీవ్రతను చెబుతుంది. అంటే పని కష్టమా కాదా అని కాదు, దానికి సంబంధించిన రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయనేది ముఖ్యం. ఖచ్చితంగా. లెక్క కష్టమే కావచ్చు, కానీ దాన్ని సాల్వ్ చేసే పద్ధతికి సంబంధించిన నియమాలు స్ట్రింజెంట్ కాకపోవచ్చు. కానీ అదే మీరు పరీక్ష హాల్లో కూర్చొని ఆ లెక్క చేస్తుంటే అక్కడ పాటించాల్సిన నియమాలు అంటే సమయం, కాపీ కొట్టకూడదు లాంటివి, అవి స్ట్రింజెంట్గా ఉండొచ్చు. అర్థమైంది. అంటే ఆ పరిస్థితిని నియంత్రించే నిబంధనల తీవ్రత అన్నమాట. అవును, ఆ నిబంధనల ఖచ్చితత్వం, కఠినత్వం తప్పనిసరిగా పాటించాల్సిన స్వభావం, ఉల్లంఘించడానికి వీల్లేని తత్వం. మొత్తానికి ఒక నియమం గాని, పరిస్థితి గాని, లేదా ఒక ప్రమాణం గాని ఎంత ఖచ్చితంగా, ఎంత కఠినంగా, తప్పనిసరిగా అమలులో ఉందో చెప్పడానికి స్ట్రింజెంట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. దీన్ని మీరడానికి ఆస్కారం చాలా తక్కువ. అవునండి, సరిగ్గా చెప్పారు. మనం ఎప్పుడైనా ఏదైనా నియమం స్ట్రింజెంట్గా ఉంది అని విన్నామంటే దాని అర్థం అది చాలా సీరియస్గా అమలు చేయబడుతోందని, దాన్ని పాటించకపోతే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ పదం వెనుక ఒక రకమైన ఒత్తిడి లేదా ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ఉంది. ఇక దీనిమీద మనం ఇంకాస్త ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఈ కఠినత్వం అవసరమే కాదనలేం. భద్రత కోసమో, క్రమశిక్షణ కోసమో. నిజమే. కానీ ఎల్లప్పుడూ ఇదే సరైన మార్గమా? అంటే ఎప్పుడు ఈ స్ట్రింజెన్సీ అనేది అవసరం, ఎప్పుడది అవసరం లేదు, బహుశా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అది ఆసక్తికరమైన ప్రశ్న. సందర్భాన్ని బట్టి ఆలోచించాల్సి ఉంటుంది. అవును, అది సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. నమస్కారం. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ పదం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే స్టైమీ. స్టైమీ, అవును. ఇది మనం రోజూ వాడకపోవచ్చు, కానీ దీని అర్థం తెలిస్తే కొన్ని పరిస్థితుల్ని, అంటే ముఖ్యంగా పెద్ద అడ్డంకుల్ని చెప్పడానికి బాగా పనికొస్తుంది అనిపిస్తుంది. నిజమే. అంటే ఇది కేవలం చిన్న ఆలస్యం లాంటిది కాదు, లేదా ఏదో చిన్న చికాకు అంతకన్నా కాదు. అవునా? ఒక పనిని లేదంటే ఒక లక్ష్యాన్ని ముందుకు వెళ్లకుండా గట్టిగా ఆపేసే ఒక అడ్డంకి అన్నమాట, ఒక రకమైన నిరోధం. నిరోధం. అవును. దీన్ని ఎప్పుడు వాడాలి, దీని వెనుక ఉన్న కథేంటి, అదంతా వివరంగా చూద్దాం. సరే, అంటే స్థూలంగా చెప్పాలంటే అడ్డుకోవడం, ఆటంకం కలిగించడం, అంతేనా? దాదాపు అంతే. కాని ఇంకాస్త లోతుగా వెళ్తే పురోగతిని పూర్తిగా ఆపడం లేదా చాలా తీవ్రంగా అడ్డుకోవడం. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఉందనుకోండి, దానికి రావాల్సిన డబ్బులు రాలేదు, ఆగిపోయింది. ఆగిపోతుంది. అప్పుడు ఆ నిధుల కొరత ఆ ప్రాజెక్ట్ని స్టైమీ చేసింది అంటాం. ల్యాక్ ఆఫ్ ఫండింగ్ స్టైమీడ్ ద ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. లేదా ఊహించని వర్షాలు పడ్డాయనుకోండి, ప్రయాణం పెట్టుకున్నాం కాని వెళ్లలేకపోయాం, దారులన్నీ మూసుకుపోయాయి. అర్థమైంది. అప్పుడు ద హెవీ రెయిన్స్ స్టైమీడ్ ఆర్ ట్రావెల్ ప్లాన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ అడ్డంకి అనేది మనం దాటలేనిదిగా ఉంది కదా. అవును, అంటే చిన్న చిన్న వాటికి వాడకూడదనిపిస్తోంది. ట్రాఫిక్ జామ్ అయింది, లేదంటే నా పెన్ రాయట్లేదు, ఇలాంటి వాటికి ఖచ్చితంగా వాడకూడదు అవి. చిన్న అసౌకర్యాలు లేదా కొంచెం ఆలస్యం, అంతే, తేలికపాటివి. అవును, వాటిని స్టైమీ అనలేం.
ఎందుకంటే అవి తాత్కాలికం, కొంచెం సేపట్లో పోతాయి. సరే. స్టైమీ అనేది అంతకంటే పెద్దది, దాదాపు అధిగమించలేని అడ్డంకి లాంటిది. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ప్రభుత్వ అనుమతులు రావాలి, కాని రాలేదు, ఆలస్యమైంది. దానివల్ల ఒక కంపెనీ కొత్త బ్రాంచ్ పెట్టాలనుకున్న ప్లాన్ మొత్తం ఆగిపోయిందనుకోండి. అది స్టైమీకి కరెక్ట్ ఉదాహరణ. ఓకే, బాగా చెప్పారు. కొన్నిసార్లు పరీక్ష రాస్తున్నప్పుడు కూడా ఇది జరుగుతోంది. ఏదో కష్టమైన ప్రశ్న వస్తోంది. అవును. మన ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోతాయి కదా, ముందుకు వెళ్ళలేము. నిజమే, బ్లాంక్ అయిపోతాం. సరిగ్గా అదే. అప్పుడు కూడా దట్ క్వశ్చన్ రియలీ స్టైమీడ్ మీ ఫర్ అ వైల్ అని చెప్పచ్చు. ఆ ప్రశ్న నన్ను కాసేపు అడ్డుకుంది అని. భలే ఉంది. అయితే విన్నాను, ఇది గోల్ఫ్ ఆట నుంచి వచ్చిందట కదా, నిజమేనా? అవునవును, దాని మూలం అక్కడే ఉంది, గోల్ఫ్లో. గోల్ఫ్లో ఎలా వాడేవారు? గోల్ఫ్లో ఒక ప్లేయర్ బంతి ఉంటుంది కదా, అది వెళ్ళి రంధ్రంలో పడాలి. అవును, హోల్. అయితే ఇంకో ప్లేయర్ బంతొచ్చి సరిగ్గా ఆ మొదటి బంతికి హోల్కి మధ్యలో అడ్డంగా పడిందనుకోండి. ఓ, దారిని మూసేసిందా? అంతే, సరిగ్గా దారిని మూసేసింది. ఆ పరిస్థితిని అప్పట్లో స్టైమీ అనేవాళ్లు. అంటే ప్రత్యర్థి దారిని భౌతికంగా అడ్డుకోవడమన్నమాట. భలే కథ ఉంది దీని వెనుక. అక్కడ్నుంచి ఈ పదం మెల్లగా వాడుకలోకొచ్చింది. ఇప్పుడు ఏ రకమైన పురోగతినైనా సరే, అది భౌతికమైనా లేదా మన ఆలోచనలకు సంబంధించిందైనా, దాన్ని అడ్డుకోవడానికి సూచించడానికి వాడుతున్నాం. అర్థమైంది. అంటే ఒక పరిస్థితి వల్ల మనం కొంచెం నిరాశపడటం వేరు, చిరాకు పడటం వేరు, ఆ పరిస్థితి మనల్ని నిజంగా స్టైమీ చేయడం వేరు కదా? ఖచ్చితంగా. ఈ తేడా చాలా ముఖ్యం. చూడండి, ఇందాక పరీక్షలో కష్టమైన ప్రశ్న అన్నాం కదా, ఆ ప్రశ్న చూసి మనకి చిరాకు రావచ్చు, కొంచెం బాధ కూడా అనిపించొచ్చు, అది సహజం. అవును. కాని ఆ ప్రశ్న వల్ల మనం అసలు ముందుకు కదలలేకపోయాం, మన ఆలోచనలే ఆగిపోయాయి, మొత్తం స్తంభించిపోయిందనుకోండి. అప్పుడే ఆ ప్రశ్న మనల్ని స్టైమీ చేసిందని చెప్పగలం. ఓ, అంటే భావోద్వేగం వేరు, అసలు ఆగిపోవడం వేరు. అవును, బాధ, చిరాకు అనేవి మన ఫీలింగ్స్. కాని స్టైమీ అనేది అదొక అడ్డంకి, దాటడానికి చాలా కష్టమైన లేదా కొన్నిసార్లు అసాధ్యమైన అడ్డంకి. ఇంకేమైనా ఉదాహరణలున్నాయా? ఉన్నాయి. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం వల్ల న్యాయం జరగడంలో విపరీతమైన జాప్యం జరుగుతూందనుకోండి. ఆ నిర్లక్ష్యం న్యాయం జరిగే ప్రక్రియను స్టైమీ చేస్తోంది అని చెప్పొచ్చు. లేదా ఆన్లైన్ క్లాస్ జరుగుతోంది, అప్పుడే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, క్లాసే ఆగిపోయింది. జరుగుతుంటుంది. సాంకేతిక సమస్య క్లాస్ని స్టైమీ చేసింది అని చెప్పొచ్చు. ఇక్కడ అడ్డంకి స్పష్టంగా బలంగా ఉంది కదా. బాగా అర్థమైంది. సో మొత్తంగా చూస్తే స్టైమీ అంటే ఏదైనా పని లేదా ప్రయత్నం ముందుకు సాగకుండా గణనీయంగా, అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో అడ్డుకునే లేదా నిరోధించే ఒక బలమైన ఆటంకం. అవును. చిన్న చిన్న వాటికి, మామూలు ఆలస్యాలకు దీన్ని వాడకూడదు. సరిగ్గా చెప్పారు. ఆ స్పష్టత చాలా అవసరం. ఒక పరిస్థితి మనల్ని నిజంగా ఆపేసిందా లేక కేవలం కొంచెం ఇబ్బంది పెట్టిందా అని ఆలోచించి అప్పుడు ఈ పదాన్ని వాడితే మనం చెప్పేదానికి ఇంకా బలమొస్తుంది. అవును, కరెక్ట్. మన భాష వాడకంలో ఖచ్చితత్వం కూడా పెరుగుతుంది. ఈ చర్చ బాగుంది. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే, మనం రోజూ ఎదుర్కొనే ఇబ్బందులుంటాయి కదా, వాటిని చూసినప్పుడు అవి నిజంగా మనల్ని స్టైమీ చేస్తున్నాయా లేక అవి కేవలం తాత్కాలిక అవాంతరాలా అని ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే, ఆ విశ్లేషణ ఉపయోగపడుతుంది. బహుశా ఏది నిజమైన అడ్డంకో గుర్తించగలిగితే దాన్ని దాటడానికి ఒక దారి కూడా దొరుకుతుందేమో కదా. అవును, ఆశాభావంతో ఉండాలి. ప్రతి అడ్డంకిని అధిగమించడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ పదం గురించి మాట్లాడుకుందాం. అదే సబ్జుగేట్. సబ్జుగేట్ వినడానికి కొంచెం బలంగా ఉంది కదా ఈ పదం. అవును, తెలుగులో చెప్పాలంటే అణచివేయడం, లొంగదీసుకోవడం, లేదంటే ఆధీనంలోకి తెచ్చుకోవడం, ఇలాంటి అర్థాలొస్తాయి. నిజమే, చాలా బలమైన భావమే ఇది. మరి ఈ పదం అసలు అర్థమేంటి అంటే ఏ సందర్భాల్లో వాడతారో, దీనిలాంటి వేరే పదాలకి తేడా ఏంటో కొంచెం వివరంగా చూద్దామా? తప్పకుండా. మొదటగా బేసిక్ మీనింగ్ చూస్తే సబ్జుగేట్ అంటే ఒకరిని గాని లేదా ఒక గ్రూప్ని గాని బలవంతంగా లొంగదీసుకోవడం. బలవంతంగా అంటే ఫోర్స్ఫుల్గానా? అవును, అదే ఇందులో కీలకం. వాళ్లని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం.
అది బలంతో లేదా ఒత్తిడితో, కేవలం మాటలతో ఒప్పించడం కాదు. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ల స్వేచ్ఛను తీసేసి వాళ్ల మీద పూర్తి ఆధిపత్యం చూపించగమన్నమాట. ఉదాహరణలేమైనా ఉన్నాయా దీనికి? చాలా ఉన్నాయి. చరిత్ర తీసుకుంటే పూర్వం రాజులు వాళ్ల సైన్యంతో ఏం చేసేవాళ్లు? పక్క రాజ్యాల్ని ఆక్రమించేవాళ్ళు. అవును, ఆక్రమించి అక్కడి ప్రజల్ని లొంగదీసుకునేవాళ్లు. వాళ్లు తమకు లోబడి ఉండాలని బలవంతం చేసేవాళ్లు. అవును కదా. అలాగే వలస పాలకులు, వాళ్లు కూడా ఎన్నో దేశాల్లో స్థానిక ప్రజల స్వేచ్ఛను తీసేశారు కదా. అవును, చాలా కాలం పాటు అణచిపెట్టారు. అది కూడా సబ్జుకేట్ చేయడమే. అంటే ఇది కేవలం పాతకాలంలోనో రాజకీయాల్లోనో జరిగేదే కాదన్నమాట. అస్సలు కాదు. ఇప్పటికీ చూడొచ్చు. ఉదాహరణకి డిక్టేటర్స్ అంటే నియంతలు. వాళ్లు కూడా తమ ప్రజల్ని ఇలాగే చేస్తారా? భయంతో, అధికారంతో ప్రజలు ప్రశ్నించకుండా అణిచివేస్తారు. వాళ్లని తమ కంట్రోల్లో ఉంచుకుంటారు. కొన్నిసార్లు సమాజంలోనే చూడొచ్చు. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని తక్కువగా చూడటం, వాళ్ల అవకాశాలు లాక్కోవడం లాంటివా? అలాంటివి కూడా. వాళ్లని ఎదగకుండా అణిచివేయడానికి ప్రయత్నించడం. ఈ పదంలోనే ఆ ఆధిపత్యం, అణిచివేత అనే ఫీలింగ్ ఉంది. నిజమే. అంటే ఇది చాలా లెవెల్స్లో జరుగుతోంది అంటారు. దేశాల మధ్య, గ్రూప్స్ మధ్య, వ్యక్తుల మధ్య కూడా. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కూడా డామినేట్ చేసి వాళ్ల ఇష్టాయిష్టాల్ని పక్కనబెట్టి తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూడొచ్చు. అంటే ఆఫీసుల్లో కూడా చూడొచ్చా? ఎందుకు చూడకూడదు? కొంతమంది బాసులుంటారు. వాళ్ల కింద పనిచేసే వాళ్ల మాట వినకుండా వాళ్ల ఐడియాల్ని పక్కనబెట్టి కేవలం వాళ్ల కంట్రోల్లోనే ఉంచుకోవాలని చూస్తారా? అవును, అది కూడా ఒక రకమైన అణిచివేతే. కొన్ని కల్చర్స్లో మహిళల విషయంలో కూడా వాళ్ల హక్కుల్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి కదా. అవును, అది కూడా దీనికిందికే వస్తోందా? ఒక రకంగా చెప్పాలంటే అవును. వారి స్వేచ్ఛను పరిమితం చేయడం. ఆసక్తికరంగా. కొన్నిసార్లు మన కోరికల్ని, మన ఫీలింగ్స్ని అంచుకుంటాం చూసారా? అంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా. అవును, అలాంటప్పుడు కూడా అలంకారికంగా ఈ పదం వాడొచ్చు. అంటే వాటిని మనం సబ్జుగేట్ చేస్తున్నామని. ఓకే, అర్థమైంది. కానీ ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్ని సినిమాకి రమ్మని కన్విన్స్ చేయడం లాంటివి ఉంటాయి కదా. లేదా టీచర్ స్టూడెంట్స్ని బాగా చదవమని ఎంకరేజ్ చేయడం. ఇలాంటి వాటికి ఈ పదాన్ని వాడకూడదంటారా? అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇందాకనుకున్నట్టు సబ్జుగేట్లో బలవంతముంటుంది, స్వేచ్ఛ లేకపోవడం ఉంటుంది. ఒప్పించడం, ప్రోత్సహించడం వేరు. సరే, ఇంకో డౌట్. ఇప్పుడు మేనేజ్ చేయడము, కంట్రోల్ చేయడం అంటాం కదా. అవును. దానికి సబ్జుగేట్ చేయడానికి తేడా ఏంటి? రెండు ఒకేలా అనిపిస్తున్నాయి. మంచి ప్రశ్న. తేడా ఉంది, చాలా ముఖ్యమైన తేడా. ఇప్పుడు ఒక టీం లీడర్ తన టీంని మేనేజ్ చేస్తున్నాడనుకోండి. ఓకే. అది వాళ్లని గైడ్ చేయడం, డైరెక్ట్ చేయడం, పని బాగా జరగడానికి. దాన్ని అణిచివేత అనలేం. మరి సబ్జుగేట్ చేయడం అంటే? సబ్జుగేట్ చేయడం అంటే అవతరి వాళ్ల స్వేచ్ఛను, వాళ్ల పవర్ని పూర్తిగా లాగేసుకోవడం. వాళ్లకింక స్వతంత్రంగా ఆలోచించే, నిర్ణయించుకునే శక్తి లేకుండా చేయడం. అంటే పూర్తి డామినేషన్ అన్నమాట. అవును, సంపూర్ణ ఆధిపత్యం. మేనేజ్మెంట్, కంట్రోల్ అనేవి అవసరాన్ని బట్టి ఉంటాయి. కానీ సబ్జుగేషన్ అనేది అవతలి వారిని పూర్తిగా తమ కింద ఉంచుకోవడం. క్లియర్గా అర్థమైంది. సో సబ్జుగేట్ అంటే కేవలం కంట్రోల్ కాదు, అది ఫోర్స్తో ఒకరి స్వేచ్ఛను, అధికారాన్ని పూర్తిగా తీసివేయడం, వాళ్లని లొంగదీసుకోవడం. అవును, మనం మన చుట్టూ చూసే రకరకాల పవర్ డైనమిక్స్లో, అది కుటుంబం కావచ్చు, ఆఫీస్ కావచ్చు, సమాజం కావచ్చు, ఈ అణిచివేత అనేది కొన్నిసార్లు డైరెక్ట్గా, కొన్నిసార్లు చాలా సైలెంట్గా కూడా జరుగుతుందేమో కదా. నిజమే, చాలా సూక్ష్మంగా కూడా జరుగుతూ ఉండొచ్చు. అసలు ఈ అధికార సంబంధాల్లో ఈ సబ్జుగేట్ చేసే టెండెన్సీ ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తోందో గమనించడం, దాని గురించి ఆలోచించడం, అది చాలా ముఖ్యం అనిపిస్తోంది నాకు. నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పదం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అదే సబ్లైమ్. సబ్లైమ్ తెలుగులో దీనికి అద్భుతమైన, దివ్యమైన, అత్యుత్తమమైన, మనోహరమైన, ఇలా చాలా అర్థాలు చెప్తారు కదా. అవును, నిజమే. కానీ ఇది కేవలం చాలా బాగుంది అని చెప్పడానికి వాడే పదం కాదు. దానికంటే ఇంకా లోతైన అర్థం ఉంది దీనికి. ఏదైనా ఒక అనుభవం కానీ, ఒక దృశ్యం కానీ మనల్ని విపరీతంగా ఆకట్టుకుని, ఆశ్చర్యాన్ని గురిచేసి, కొన్నిసార్లు కొంచెం భయం కూడా కలిగించేంత గొప్పగా, శక్తివంతంగా ఉందనుకోండి, అప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తాం. ఆసక్తికరంగా ఉంది. ఈ పదం వెనుక ఉన్న ఆ భావోద్వేగాన్ని, దాని అసలైన అర్థాన్ని ఈరోజు మనం వివరంగా చూద్దాం. ముఖ్యంగా ఆ అనుభూతిని అర్థం చేసుకోవడమే మన ఉద్దేశం. అంటే
కేవలం అందం మాత్రమే కాదన్నమాట. మనలో బలమైన భావోద్వేగాలను రేకెత్తించే ఏదో ఒక ప్రత్యేకమైన నాణ్యత అది ముఖ్యమంటున్నారు. ఖచ్చితంగా. ఆశ్చర్యం, భయం కూడానా? అది కొంచెం కొత్తగా అనిపిస్తోంది. అవును. ఎందుకంటే చూడండి, సాధారణమైన అందం మనకు ఆహ్లాదాన్నిస్తుంది. ఓ బాగుంది అనుకుంటాం. కానీ సబ్లైమ్ అనుభూతి మనల్ని ఒక్కసారిగా నిశ్చేష్టులను చేస్తుంది, మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆ దృశ్యం లేదా అనుభవం ముందు మనం ఎంత చిన్నవాళ్లమో అనిపించేంత గొప్పతనం లేదా ఆ శక్తి అందులో ఉండొచ్చు. అది మనల్ని లోతుగా కదిలించే ఒక శక్తివంతమైన అనుభవం. అర్థమవుతోంది. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఎత్తైన హిమాలయ పర్వతాలను చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఆ భారీతనం, ఆ నిశ్శబ్దం, అవి మనల్ని ఒకేసారి ఆశ్చర్యపరుస్తాయి, కొంచెం భయపడతాయి కూడా. దాన్ని సబ్లైమ్ అనొచ్చా? సరిగ్గా చెప్పారు. అది ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రకృతిలో ఇలాంటివి చాలా ఉంటాయి. అనంతమైన సముద్రం దగ్గర నిలబడినప్పుడు, అవును, లేదంటే భారీ జలపాతాలు, ఆ హోరు, ఆ దృశ్యం, ఆ శక్తి. అదే. లేదా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆకాశంలో రంగులు చూసినప్పుడు కలిగే వైభవం. ఇవి కేవలం చూడటానికి బాగుండటం కాదు, అవి మనల్ని పూర్తిగా ఆవహించేస్తాయి, మనల్ని కట్టిపడేస్తాయి. ప్రకృతి మాత్రమేనా, లేక మనుషులు సృష్టించిన వాటిల్లో కూడా ఇలాంటి అనుభూతి కలగవచ్చా? కళలు, నిర్మాణాలు లాంటివి? తప్పకుండా కలగవచ్చు. కళాఖండాలు, సంగీతం, నిర్మాణాలు ఇవి కూడా సబ్లైమ్ అనుభూతిని ఇవ్వగలవు. ఉదాహరణకు తాజ్మహల్ లాంటి అద్భుతమైన కట్టడాన్ని మనం మొదటిసారి చూసినప్పుడు మాటలు రావు కదా. నిజమే. ఆ దివ్యమైన అనుభూతి, లేదా ఒక గొప్ప సంగీతకారుడి కాంపోజిషన్ వింటున్నప్పుడు మనసులో కలిగే అలజడి, ఆనందం, ఏదో తెలియని లోతు. అవును, కొన్ని పాటలు విన్నప్పుడు అలా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక పెయింటింగ్లోని భావం, దానిలోని లోతు కూడా మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తాయి. అది కూడా సబ్లైమ్. అంటే ఒక గొప్ప వక్త ప్రసంగం విన్నప్పుడు గూస్బంప్స్ వస్తాయి కదా, లేదా ఒక నటుడి అసాధారణమైన నటన చూసినప్పుడు ఆ క్షణంలో మనం పూర్తిగా అందులో లీనమైపోతాం. అది కూడా ఈ కోవకే వస్తుందా? నిజమే, ఖచ్చితంగా. ఒక వ్యక్తి ప్రదర్శించే ప్రతిభ, వాక్చాతుర్యం లేదా ఆ కళా నైపుణ్యం మనల్ని మంత్రముగ్ధులను చేస్తే, అది మనల్ని దాటి ఏదో గొప్ప స్థాయికి తీసుకువెళ్తే, అది కూడా సబ్లైమ్ అనుభవమే. అది మనల్ని ప్రేరేపిస్తుంది, ఆలోచింపజేస్తుంది, కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకునేలా కూడా చేస్తుంది. అద్భుతం. అయితే ఇంకో ముఖ్యమైన విషయం, దీన్ని ఎప్పుడు వాడకూడదో కూడా స్పష్టత ఉంటే బాగుంటుంది. లేకపోతే ప్రతి చిన్న విషయానికి వాడే ప్రమాదముంది గదా. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. రోజువారీ సాధారణ విషయాలకు దీన్ని అస్సలు వాడకూడదు. ఇప్పుడు ఈ కాఫీ చాలా బాగుందనో, ఈరోజు వాతావరణం భలే ఉందనో చెప్పడానికి సబ్లైమ్ అంటే అది అతిశయోక్తి అవుతుంది. అది ఆ పదం యొక్క విలువను, దానికున్న గాఢతను తగ్గిస్తుంది. అంటే సాధారణమైన సంతృప్తికి, ఆనందానికి, అసాధారణమైన మనల్ని నివ్వెరపరిచే అనుభవానికి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉందన్నమాట. ఇంకొక విషయం కూడా ఉంది. ఒకప్పుడు అంటే పాతకాలంలో సబ్లైమ్ అంటే చాలా ఎత్తుగా ఉన్న అనే అర్థంలో కూడా వాడేవారు. ఓ అలాగా. అవును, కాని ఇప్పుడు ఆ వాడుక దాదాపు లేదు. అది ప్రధాన అర్థం కాదు. అంటే ఒక కొండ చాలా ఎత్తుగా ఉండొచ్చు ఫిజికల్గా, కానీ దాన్ని చూడటం వల్ల మనకు ఆ సబ్లైమ్ అనుభూతి కలగాలని లేదు. ఎత్తు అనేది కేవలం ఒక కొలత, అంతేగదా. అంతే, ఎత్తు అనేది భౌతికమైనది. కాని సబ్లైమ్ అనేది అది మనపై చూపే ప్రభావం, మనలో కలిగించే ఆ లోతైన భావోద్వేగం. సరిగాదే పాయింట్. సబ్లైమ్ అనుభూతి మానసికమైనది, భావోద్వేగపరమైనది. అది మనల్ని మనం చిన్నవాళ్లం అనిపిస్తూనే అదే సమయంలో ఏదో తెలియని గొప్పతనంతో, అనంతత్వంతో కనెక్ట్ చేసే ఒక విలక్షణమైన అనుభూతి. మొత్తంగా చూస్తే సబ్లైమ్ అనేది అందం, గొప్పతనం అనే సాధారణ పదాలకు మించిన ఒక గాఢమైన, శక్తివంతమైన అనుభూతిని సూచిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అది మనల్ని ఆశ్చర్యపరుస్తుంది, ఆలోచింపజేస్తుంది, కొన్నిసార్లు కొంచెం భయం లేదా వినమ్రతను కూడా కలిగిస్తుంది. అవును, అది సాధారణ అనుభవాల పరిధిని దాటి మనల్ని ఒక ఉన్నతమైన లేదా తీవ్రమైన భావోద్వేగ స్థితికి తీసుకెళ్తుంది. ఆ అసాధారణమైన నాణ్యతే సబ్లైమ్ యొక్క ముఖ్య లక్షణం. కేవలం బాగుంది అనడం కంటే చాలా ఎక్కువ. నిజంగా ఈ చర్చ తర్వాత మన జీవితంలో మనకు ఎదురైన ఇలాంటి సబ్లైమ్ అనుభవాలేమైనా ఉన్నాయేమో అని ఆలోచించడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది కదూ.
ఏ దృశ్యం, ఏ సంగీతం, ఏ కళాఖండం లేదా ఏ వ్యక్తి యొక్క ప్రతిభ మనల్ని ఆ స్థాయిలో నిజంగా కదిలించిందో ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. నమస్కారం. మనం ఈరోజు ఒక ఇంగ్లీష్ పదం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అదే సబార్డినేట్. ఇది మనం తరచుగా వింటూ ఉంటాం కదా. అవును, చాలా కామన్ పదం. తెలుగులో దీనికి చాలా అర్థాలున్నాయి. అంటే తక్కువ స్థానంలో ఉన్నారని, కింద పనిచేసేవాళ్లని, లేదా ప్రాధాన్యత లేనిది అని, ద్వితీయమైనది అని ఇలా రకరకాలుగా చెప్తాం. కరెక్ట్. ఆ అర్థాలన్నీ దాని పరిధిలోకి వస్తాయి. అయితే ఈ పదం ఉద్యోగాల్లో ఎలా వాడతారు, మన ప్రాధాన్యతల్లో ఎలా, ఇంకా వ్యాకరణంలో కూడా అంటారా? అది ఎలాగో చూద్దాం. అసలు దీని వెనక ఉన్న భావమేంటి, ఎక్కడ సరిగ్గా వాడాలి, ఎక్కడ వాడకూడదు అనే దానిపై కొంచెం స్పష్టత తెచ్చుకుందాం. ముఖ్యంగా ఇది ర్యాంకులో తేడాని సూచిస్తుంది కదా, ఆ పాయింట్ ముఖ్యమైనది. అవును, ఆ క్రమానుగత వ్యత్యాసం, హైరార్కీ అనేది కీలకం. ఇప్పుడు చాలా సింపుల్గా ఆఫీసుల్లో వింటాం కదా, మేనేజర్ కింద కొందరు పనిచేస్తారు, వాళ్లని ఏమంటారు? వాళ్లనే మనం సాధారణంగా సబార్డినేట్స్ అంటాం. అది చాలా చాలా స్పష్టమైన ఉదాహరణ. అక్కడ అధికారం అంటే ఆ హోదాలో ఒక తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మేనేజర్కి ఎక్కువ అధికారం? అవును, వాళ్ల కింద పనిచేసేవారికి కొంచెం తక్కువ. ఈ తేడానే, ఈ వ్యత్యాసాన్నే సబార్డినేట్ అనే పదం పట్టుకుంటుందన్నమాట. అంటే ఇది కేవలం మనుష్యులకేనా, వాళ్ల హోదాల గురించేనా, లేక వేరే వాటికి కూడా వర్తిస్తుందా? ఉదాహరణకి, నాకు చదువు చాలా ముఖ్యమనుకోండి, కాని ఆటలు కూడా ఇష్టమే. అప్పుడు ఆటల ప్రాధాన్యత గురించి చెప్పాలంటే? మంచి ప్రశ్న అడిగారు. ఇది కేవలం వ్యక్తులకే పరిమితం కాదు. మీరు చెప్పిన ఉదాహరణ తీసుకుంటే చదువుకు మొదటి స్థానమిచ్చారు, ఆటలకు రెండో స్థానం ఇచ్చారనుకుందాం. అప్పుడు ఆ ఆటలు చదువుకు సబార్డినేట్ అవుతాయి. ఓ అలాగా. అంటే ప్రాధాన్యతలో రెండో స్థానం అని. అంతే, వాటి ప్రాముఖ్యత తప్పులా అని మీరు నిర్ణయించుకున్నట్లు లెక్క. అలాగే. వ్యాపారాల్లో చూడండి, పెద్ద హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, దానికింత పనిచేసే చిన్న బ్రాంచులుంటాయి. అవి హెడ్ ఆఫీస్కి సబార్డినేట్గా పనిచేస్తాయి. అంటే వాటి కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఖచ్చితంగా, వాటి నియంత్రణలో ఉంటాయి. ఇంకో విషయం ఆసక్తికరమైనది ఏంటంటే, ఈ పదం వాడేదాన్ని బట్టి, అంటే సందర్భాన్ని బట్టి, విశేషణంగా యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, నామవాచకంగా నౌన్ పనిచేస్తుంది, లేదా క్రియగా వర్బ్ కూడా వస్తుంది. అవునా? అంటే ఒకే పదం ఇన్ని రకాలుగానా? ఉదాహరణలు చెప్తారా కొంచెం? తప్పకుండా. ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకోండి. సీనియర్ ఆఫీసర్లుంటారు, వాళ్ల కింద జూనియర్ ఆఫీసర్లు పనిచేస్తారు. ఆ జూనియర్ అధికారులను మనం సబార్డినేట్ అధికారులు అంటాం. ఇక్కడ అది విశేషణం. ఓకే, ఆఫీసర్లను వర్ణిస్తుంది కాబట్టి. అవును. అలాగే కొన్నిసార్లు ఒక పెద్ద లక్ష్యం ఉంటుంది మన ముందు. సమూహం కోసం ఏదో సాధించాలి. అప్పుడు మన వ్యక్తిగత కోరికలు, చిన్న చిన్న ఇష్టాలుంటాయి కదా, వాటిని పక్కన పెట్టాల్సొస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన కోరికలను ఆ పెద్ద లక్ష్యానికి సబార్డినేట్ చేస్తున్నాం. అంటే వాటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, వాటిని కింద ఉంచుతున్నామన్నమాట. కరెక్ట్. ఇక్కడది క్రియలా పనిచేస్తుంది. మరి మీరు వ్యాకరణం గురించి కూడా అన్నారు మొదట్లో. అక్కడ ఎలా వస్తుంది? అది నాకు కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది. వ్యాకరణంలో కూడా ఇదే ఆధారపడే తత్వం కనిపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాను అనే ఒక వాక్యం ఉందనుకోండి. సరే. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి? తింటాను అనేది. అది ప్రధానమైన క్రియ, ప్రధాన వాక్యం. కాని ఎప్పుడు తింటారు? దానికి సమాధానం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అనే భాగమిస్తుంది. అవును. ఈ నేను ఇంటికి వెళ్ళిన తరువాత అనే భాగం పూర్తిగా అర్థం రావాలంటే అది తింటాను అనే ప్రధాన భాగం మీద ఆధారపడాలి, ఒంటరిగా నిలబడలేదు. ఓహ్ నిజమే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అని ఆపేస్తే అర్థం పూర్తి కాదు. అదే. అందుకే దీన్ని వ్యాకరణంలో సబార్డినేట్ క్లాజ్ అంటారు. అంటే ఆధారపడిన ఉపవాక్యం. ఇక్కడ కూడా చూసారా, ఒకటి ప్రధానం, ఇంకోటి దానిమీద ఆధారపడి ద్వితీయ స్థానంలో ఉంది. ఓ అలా అన్నమాట. ఇప్పుడు బాగా అర్థమైంది. అంటే ఈ ఆధారపడటం లేదా ప్రాధాన్యతలో తేడా అనేది చాలా కీలకం ఈ పదం విషయంలో. మరి ఎక్కడ ఈ పదం అస్సలు వాడకూడదు, ఆ తేడా కూడా తెలియాలి కదా. అవును, అది చాలా ముఖ్యం. లేకపోతే తప్పుగా వాడే అవకాశం ఉంది. ఎక్కడైతే సమాన హోదా ఉంటుందో లేదా సమాన ప్రాధాన్యత ఉంటుందో అక్కడ ఈ పదాన్ని వాడకూడదు. ఉదాహరణకి, ఇద్దరు మంచి స్నేహితులున్నారనుకోండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ల మధ్య ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉంటుందా? ఉండదు కదా. ఉండదు. కాబట్టి వారిలో ఒకరు
ఇంకొకరికి సబార్డినేట్ కారు. అది సరికాదు. అలాగే మీకు క్రికెట్ చాలా ఇష్టం, ఫుట్బాల్ కూడా అంతే ఇష్టం. రెండు సమానంగా ఇష్టమైనప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేం గదా. అప్పుడు ఒకటి మరొకదానికి సబార్డినేట్ కాదు. ఓకే. కాబట్టి ఆ ర్యాంకులో గాని ప్రాముఖ్యతలో గాని హా, స్పష్టమైన తేడా, ఒక క్రమం కనిపించినప్పుడే ఈ పదం వాడాలి. సరే, బాగా చెప్పారు. చాలా క్లియర్గా ఉంది. ఇంకేమైనా ముఖ్యమైన విషయాలున్నాయా దీని గురించి మనం తెలుసుకోవాల్సినవి? ఉంది. చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఇంకో విషయం ఉంది. అదేంటంటే సబార్డినేట్కి అసిస్టెంట్ అంటే సహాయకుడు అనే పదానికి మధ్య తేడా. అవునవును, అది కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. తేడా ఏంటి? సబార్డినేట్ అంటే మనం ఇందాక అనుకున్నట్టు అధికార క్రమంలో లేదా ప్రాముఖ్యతలో ఖచ్చితంగా కింది స్థాయిలో ఉండటం. ఆ అధికార వ్యత్యాసం స్పష్టంగా ఉంటుంది. కాని అసిస్టెంట్ అంటే కేవలం సహాయం చేసే వ్యక్తి, సాయం అందించేవాళ్ళు. ఓకే. వాళ్లకి అధికారికంగా తక్కువ హోదా ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఉండకపోవచ్చు కూడా. కేవలం పనిలో సహాయం చేసే పాత్ర వాళ్ళది. అంటే అసిస్టెంట్ అంటే కేవలం సహాయం చేసేవాళ్ళు, వాళ్ల హోదా తక్కువుండాల్సిన అవసరం లేదు. కాని సబార్డినేట్ అంటే ఖచ్చితంగా హోదాలో కింద ఉన్నవారే. ఖచ్చితంగా. ఆ అధికార వ్యత్యాసం, పవర్ డైనమిక్ అనేది సబార్డినేట్ పదంలో అంతర్లీనంగా ఉంటుంది. అసిస్టెంట్లో అది తప్పనిసరి కాదు. ఆ తేడా నిజంగా చాలా సూక్ష్మమైనది, కాని చాలా ముఖ్యం గదా. అంటే మనం ఇప్పటిదాకా చూసినట్టు ఈ సబార్డినేట్ అనే పదం అది పనిలో కావచ్చు, మన ప్రాధాన్యతల్లో కావచ్చు, చివరికి భాషలో, వ్యాకరణంలో కూడా ఒక క్రమానుగత వ్యత్యాసాన్ని సూచిస్తుంది, లేదా తక్కువ ప్రాముఖ్యతను, లేదా ఆధారపడటానికి దీన్ని చూపిస్తుంది. ఇది కేవలం సహాయకుడు అనే అర్థం కంటే చాలా భిన్నమైనది, లోతైనది కూడా. అవునవును, మీరు సరిగ్గా చెప్పారు. ఆ లోతుంది ఆ పదంలో. ఈ చర్చ ముగింపులో నాకు చిన్న ఆలోచనొస్తోంది. చెప్పండి. ఈ సబార్డినేట్ అనే కాన్సెప్ట్ ఉంది గదా, అంటే ఒకరెక్కువ ఒకరు తక్కువ, ఒకరి కింద ఒకరు అనే ఈ క్రమం, ఇది మన సమాజంలో ఉన్న అధికార సంబంధాలను, ఆ నిర్మాణాలను ఎలా చూపిస్తుందంటారు? మన రోజువారీ మాటల్లో, మనం ఒకరితో ఒకరు నడుచుకునే తీరులో ఈ భావన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా. నమస్కారం. ఈరోజు మనం ఒక పదం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని కొంచెం విశ్లేషిద్దాం. నమస్కారం, తప్పకుండా. ఇంగ్లీష్లో సబ్స్టాంటివ్ అంటాం కదా, దానికి దగ్గరగా తెలుగులో ముఖ్యమైన, నిజమైన, వాస్తవమైన, గణనీయమైన ఇలాంటి పదాలున్నాయి. అవును, కరెక్ట్. మరి ఇవి ఒక విషయం యొక్క ప్రాముఖ్యతను, దాని అసలు భరుమును ఎలా సూచిస్తాయి? దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. మంచి పాయింట్. అంటే ఈ పదాలు పైపైన కనిపించేదానికి భిన్నంగా ఒక విషయం యొక్క నిజమైన సారాన్ని, దాని గంభీరతను లేదా ప్రాధాన్యతను చెప్తాయన్నమాట. ఉదాహరణకి చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచ నాయకుల మధ్య చర్చలు జరిగాయనుకోండి. సరే. అవి ఊరికే మాటలతో కాకుండా నిజంగా కొన్ని కీలకమైన అంశాలపై దృష్టి పెట్టి కొన్ని ఫలితాల్నిస్తే అప్పుడు వాటిని సబ్స్టాంటివ్ చర్చలు అనొచ్చు. అంటే ఆ చర్చల వల్ల ఏదో ఒకటి జరిగింది, కేవలం మాట్లాడి వదిలేయలేదు అని. ఖచ్చితంగా. వాటికొక నిజమైన అర్థముంది, ప్రభావముంది అని. అంటే ఇక్కడ నిజమైన లేదా వాస్తవమైన అనే భావన ముఖ్యమన్నమాట. కేవలం లాంఛనప్రాయంగా కాకుండా, ముక్కుబడిగా కాకుండా. అవును. ఉదాహరణకు, ఒక కంపెనీలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. సరే. అవి నిజంగా సంస్థ పనితీరు మీద, ఫలితాల మీద ప్రభావం చూపిస్తేనే వాటిని ముఖ్యమైన మార్పులు అనగలం. అంతేగదా, పైపైన చేసేవి కాదు. అవునవును, ఖచ్చితంగా. పైపైన కనిపించే మార్పు వేరు, లోతుగా ప్రభావం చూపే మార్పు వేరు. ఈ భావన అంటే సబ్స్టాంటివ్ అనేది ఆ తేడానే నొక్కి చెప్తుంది. ఏదైనా సమస్యకు సబ్స్టాంటివ్ పరిష్కారం కావాలి అన్నప్పుడు అది తాత్కాలికంగా ఏదో ఉపశమనమిచ్చేది కాకుండా సమస్య మూలాల్లోకి వెళ్లి దాన్ని సరిదిద్దేది, అంటే దీర్ఘకాలికంగా పనిచేసేది, వాస్తవికమైన పరిష్కారం అయి ఉండాలి, కేవలం ఆటల్లో చెప్పేది కాదు. అర్థమైంది. అంటే దానికొక బలం ఉండాలి. ఇప్పుడు ఇంకో ఉదాహరణ. ఒక రిపోర్ట్ ఉందనుకోండి, పరిశోధన నివేదిక. ఓకే. అందులో ముఖ్యమైన సమాచారం ఉంది అని చెప్పినప్పుడు దాని అర్థమేంటి? దానర్థం, ఆ రిపోర్ట్లోని సమాచారం ఆధారంగా మనం కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, లేదా అది ఒక విషయంపై మన అవగాహనను గణనీయంగా మారుస్తుంది అని. ఓహో, అంటే అదేదో డేటా డంప్ లాంటిది కాదన్నమాట. కాదు, కేవలం గణాంకాల ప్రోగు కాదు. అందులో విశ్లేషణ ఉంటుంది,
అది ఉపయోగపడే సమాచారం. అలాగే కోర్టుల లాయర్ సబ్స్టాంటివ్ వాదనలు వినిపించారంటే అంటే అవి కేసు గమనాన్ని మార్చగల శక్తి ఉన్నాయని, బలమైన ఆధారాలతో కూడిన వాదనలన్నమాట. కేవలం మాటల గారాడి కాదు, వాస్తవంలో ఆధారం ఉండాలి. చాలా స్పష్టంగా ఉంది. మరి ఈ భావని ఎప్పుడు వాడకూడదంటారు? అంటే చిన్న చిన్న విషయాలకిది వర్తించదా? వర్తించదు. ఇది ప్రాముఖ్యత లేని వాటికి కాదు. రోజువారీ చాలా సాధారణ విషయాలకు దీని వాడం. ఉదాహరణకి, నేను ఈరోజు ఒక పెన్ను కొన్నాను, లేదా వాతావరణం కొంచెం మారింది. ఇవి చాలా మామూలు విషయాలు కదా. అవును. వీటికి సబ్స్టాంటివ్ అనే పదాన్ని ఉపయోగించలేము. ఇది గణనీయమైన మార్పు లేదా ప్రాముఖ్యత, లోతు ఉన్న అంశాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం వస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది సబ్స్టాంటివ్ కి సబ్స్టాన్షియల్ కి తేడా. అవును, అది చాలా చాలా ముఖ్యం. ఆ తేడా తెలియాలి. చెప్పండి. సబ్స్టాన్షియల్ అనేది సాధారణంగా పరిమాణాన్ని లేదా స్థాయిని సూచిస్తుంది. అంటే పెద్ద మొత్తంలో, ఎక్కువ సంఖ్యలో అని. ఉదాహరణకి మా ప్రాజెక్టుకి సబ్స్టాన్షియల్ ఫండింగ్ వచ్చింది అన్నామనుకోండి. సరే, దాని అర్థం చాలా ఎక్కువ డబ్బులొచ్చాయని, పెద్ద మొత్తం అని. ఓకే. అయితే ఆ వచ్చిన డబ్బు సబ్స్టాన్షియల్ కావచ్చు, అంటే పరిమాణంలో పెద్దది కావచ్చు. కాని ఆ డబ్బు కేటాయింపు లేదా దానివల్ల కలిగే ప్రభావం సబ్స్టాంటివ్ కాకపోవచ్చు. అంటే ఆ డబ్బు ముఖ్యమైనది కాకపోవచ్చు. అవును. ఆ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది, దాని ప్రాముఖ్యత ఏమిటి అనే దానిపై అది సబ్స్టాంటివ్ అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బు వచ్చినంత మాత్రాన అది ముఖ్యమైనది సబ్స్టాంటివ్ అవ్వాలని లేదు. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒకటి ఎంత, హౌ మచ్ మెనీ సబ్స్టాన్షియల్ అని చెప్తే, రెండోది ఎంత ముఖ్యం లేదా ఎంత నిజమైనది, హౌ ఇంపార్టెంట్ రియల్ సబ్స్టాన్స్టివ్ అని చెప్తుందనమాట. సరిగ్గా చెప్పారు. అదే తేడా. ఎక్కువ రావటం వేరు సబ్స్టాన్షియల్, వచ్చింది ముఖ్యమైనది అవడం వేరు సబ్స్టాంటివ్. పరిమాణం కంటే ప్రాముఖ్యత, దాని సారం ముఖ్యమిక్కడ. ఖచ్చితంగా. పరిమాణం కూడా ముఖ్యమే కావచ్చు కొన్నిసార్లు. కానీ సబ్స్టాంటివ్ అనే భావన మాత్రం విషయం యొక్క ప్రాముఖ్యత, సారం, వాస్తవికత వీటిపైనే ఫోకస్ పెడుతుంది. ఒక మార్పు చూడ్డానికి చిన్నగా ఉన్నా అది వ్యవస్థపై చూపే ప్రభావం గణనీయంగా ఉంటే అది సబ్స్టాంటివ్ అవుతుంది. కాబట్టి మనం ఈ రోజు నేర్చుకున్న దాన్ని బట్టి చూస్తే, ముఖ్యమైన, నిజమైన, గణనీయమైన ఈ పదాల వెనుక ఉన్న అసలైన అర్థం కేవలం పరిమాణం కాదు. ఒక విషయం యొక్క అంతర్గత విలువ, దాని వాస్తవికత, అది కలిగించే ప్రభావం, ఇదే కీలకం అని స్పష్టమవుతోంది. అవును, సరిగ్గా అదే. ఈ తేడాని గుర్తించుకోవటం మనం సమాచారాన్ని విశ్లేషించేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. నిజమైన బరువు ఎంత, దాని వెనుక ఉన్న సారమేమిటి అని ప్రశ్నించుకుంటే మన అవగాహన పెరుగుతుంది. నిజమే. మనం వినే ప్రతిదానికి ఇది వర్తిస్తుంది కదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. నమస్కారం. మనం ఇంగ్లీష్లో తరచూ వినే ఒక పదం సటిల్. అవును. పైకి చాలా తేలిగ్గా అనిపిస్తోంది కదా, కానీ దీని వెనుక అంటే చాలా లోతైన అర్థం ఉంది. నిజమే. ఈరోజు మనం ఈ పదం యొక్క సూక్ష్మ నైషత్యాలని, అంటే దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. ఇంకో ముఖ్యమైన విషయం, పలికేటప్పుడు బి అక్షరం సైలెంట్, సటల్ లాగా. అవును, అది ముఖ్యం. చాలా ఆసక్తికరమైన పదమిది. ఏదైనా విషయం మనకి వెంటనే లేదా తేలిగ్గా కొట్టొచ్చినట్టు కల్పించినప్పుడు లేదా అర్థం కానప్పుడు దీన్ని వాడతాం. అంటే పైపైన చూస్తే మామూలుగానే ఉంటుంది, కాని కొంచెం శ్రద్ధ పెడితే అప్పుడసలు విషయం తెలుస్తోంది. సరిగ్గా. సరే, కొన్ని ఉదాహరణలు చూద్దామా? ఇప్పుడు ఒక పెయింటింగ్ ఉందనుకోండి. అందులో రంగుల మధ్య తేడాలు చాలా స్వల్పంగా, అంత తేలిగ్గా పట్టుకోలేనివిగా ఉండొచ్చు. అవును, ఉండొచ్చు. వాటిని సటల్ డిఫరెన్సెస్ అనొచ్చా? ఖచ్చితంగా. అది చాలా మంచి ఉదాహరణ. అలాగే ఇంకోటి, ఇప్పుడు ఎవరైనా మనతో మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళ మాటల్లో నేరుగా కాకుండా పరోక్షంగా, చాలా సున్నితంగా ఒక హెచ్చరిక లాంటిది. హెచ్చరిక. అంటే పైకి స్నేహపూర్వకంగానే ఉండొచ్చు మాటలు, కానీ లోపల ఇంకో అర్థం. అర్థమైంది. అదే సటిల్ వార్నింగ్ అన్నమాట. అవును, అదే. అంటే ఇది మన ఇంద్రియాలకు సంబంధించిన విషయాల్లో కూడా వస్తుంది కదా. ఒక వంటకం రుచి చూసినప్పుడు అందులో ఏదో ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుంది, కాని అది ఏంటో సరిగ్గా చెప్పలేం.
అవును, దాని సటిల్ ఫ్లేవర్ అనొచ్చు. సరిగ్గా చెప్పారు. రుచులే కాదు, వాసనలు కూడా. వాసనలు కూడానా? అవును. ఒక పరిమళం అంటే ఒక పర్ఫ్యూమ్ తీసుకోండి. అందులో ఎన్నో సున్నితమైన సువాసనలు కలిసి ఉండొచ్చు. నిజమే. కాని వాటిని విడివిడిగా గుర్తించడం హ్మ్. కష్టం. అవును, కష్టం. వాటిని సటిల్ సెన్స్ అంటారు. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా అంత త్వరగా మన దృష్టికి రాని చిన్న చిన్న మార్పులు. అంటే ఉదాహరణకి ఆ, ఉష్ణోగ్రతలో చిన్న తేడా లేదా గాలిలో తేమలో మార్పు ఇలాంటివి. వీటిని కూడా సటిల్ చేంజెస్ అని వర్ణించవచ్చు. ఓకే. వ్యక్తుల ప్రవర్తనలో కూడా గమనించవచ్చు అంటారు కదా. అవును, ఖచ్చితంగా. అంటే ఎలా? ఒక నటుడు కళ్లతోనే ఎన్నో భావాలు పలికించడం లాంటివా? అది ఒక మంచి ఉదాహరణ. వాటిని సటిల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. కంటి చూపుతోనే కోపం, సంతోషం ఇలాంటివి సూక్ష్మంగా చూపించడం. హ్మ్, లేదా ఎవరైనా తమ డ్రెస్సింగ్లో చిన్న మార్పులు చేసుకుని అంతకుముందు కన్నా అందంగా కనిపించడం. అవును, అది కూడా ఒక సటిల్ చేంజ్. సరిగ్గా. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, సటిల్ అంటే కేవలం చిన్నది అని కాదు, అంటే స్మాల్ అని కాదు. ఓకే, తేడా ఉంది. అవును. దాని వెనక ఒక క్లిష్టత, గుర్తించడానికి కొంత పరిశీలన అవసరమయ్యే గుణం అలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు దిస్ ఇస్ అ స్మాల్ ప్రాబ్లం అనడానికి దిస్ ఇస్ ఎ సటిల్ ప్రాబ్లం అనడానికి తేడా ఉందన్నమాట. చాలా తేడా ఉంది. స్మాల్ ప్రాబ్లం అంటే సరే, పరిమాణంలో చిన్న సమస్య కావచ్చు. అవును. కానీ సటిల్ ప్రాబ్లం అంటే అది పైకి కనిపించనిది కావచ్చు, దాని మూలాలు లోతుగా ఉండొచ్చు, లేదా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనది కావచ్చు. ఓ, అలాగా. అంటే చాలా లోతైన అర్థముంది. నిజమే. మరి అలాంటప్పుడు చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించే విషయాలకు దీన్ని అస్సలు వాడకూడదు, అవునా? వాడకూడదు, ఖచ్చితంగా వాడకూడదు. ఆకాశం నీలంగా ఉంది అనడానికి, లేదా ఎవరైనా గట్టిగా అరుస్తున్నారు అనడానికి సటుల్ అనే పదం వాడం. అంటే అది ఆబ్వియస్ లేదా ఓవర్ట్కి వ్యతిరేకం. సరిగ్గా చెప్పారు. స్పష్టమైన బహిరంగమైన వాటికి ఇది వ్యతిరేకం. అయితే ఇంకో విషయం ఉంది. ఏంటది? కొన్నిసార్లు ఒక పనిని చాలా తెలివిగా, నేరుగా కాకుండా పరోక్షంగా, అంటే ఇతరులకు పెద్దగా తెలియకుండా సాధించడాన్ని, దాన్ని కూడా సటిల్ అప్రోచ్ లేదా సటిల్ మెథడ్ అని అనొచ్చు. ఓ, అంటే వాళ్ల ఉద్దేశ్యాన్ని బయట పెట్టకుండా చాకచక్యంగా. అవును, అలా వ్యవహరించడం అన్నమాట. అర్థమైంది. అంటే మొత్తంగా చూస్తే సటిల్ అనేది ప్రధానంగా పైకి వెంటనే కనిపించని, సులభంగా అర్థం కాని, లేదా గుర్తించడానికి మన నుంచి కొంత శ్రద్ధ, పరిశీలన అవసరమయ్యే లక్షణాలను, మార్పులను, భావాలను, పద్ధతులను వీటిని సూచించడానికి వాడతాం. అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. సరిగ్గా అదే. ముగించే ముందు ఒక విషయం ఆలోచిద్దామా? తప్పకుండా. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, వ్యక్తుల ప్రవర్తనలో, వాళ్ల మాటల్లో ఇలాంటి సూక్ష్మతను, అంటే సటిలిటీని గమనించడం, పట్టుకోవడం, ఇదిగాని మనం అలవాటు చేసుకుంటే మన అవగాహన శక్తి, ప్రపంచాన్ని చూసే మన దృక్పథం ఎంతగా మెరుగుపడతాయో కదా. నిజమే, ఆలోచించాల్సిన విషయం. నమస్కారం. మనం ఈ మధ్య కొన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు సబ్వర్సివ్ అనే ఇంగ్లీష్ పదం ఒకటి తరచుగా వింటున్నాం. అవును. తెలుగులో దీనికి దగ్గరగా విధ్వంసక అని అనుకోవచ్చు. అవునవును. అసలు దీని అర్థమేంటి? అంటే ఎందుకు దీన్ని ఇంత ప్రాముఖ్యత ఇచ్చి వాడుతున్నారు? కొంచెం లోతుగా చూద్దాం దీన్ని. తప్పకుండా. సబ్వర్సివ్ అంటే సాధారణంగా చెప్పాలంటే ఏదైనా ఒక స్థిరపడిన వ్యవస్థ ఉంటుంది కదా, అది ప్రభుత్వం కావచ్చు, లేదంటే సమాజంలో కొన్ని నమ్మకాలు, కట్టుబాట్లు కావచ్చు, అధికారం కావచ్చు, దాన్ని బలహీనపరచాలి అని లేదా కూలదోయాలి అని ఒక స్పష్టమైన ఉద్దేశంతో చేసే పనులన్నమాట. అంటే ఆ ఉద్దేశం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. అవును, అవును. ఆ ఇంటెంట్, ఆ ఉద్దేశమే అన్నిటికన్నా కీలకం. అంటే ఊరికే ఏదో విభేదించడం లాంటిది కాదు. ఉదాహరణకి చరిత్రలో చూస్తే కొన్ని గ్రూప్స్ ఉండేవి. వాళ్ళు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. నిజమే. వాళ్ల పనులను ఇలా సబ్వర్సివ్ అనేవాళ్లు. అలాగే కొన్నిసార్లు కళలు కూడా సాంప్రదాయాల్ని ప్రశ్నించేవి. కరెక్ట్. వాటిమీద కూడా ఈ ముద్ర పడింది కొన్నిసార్లు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాలు కూడా కొన్నిసార్లు తమకు ఏదో ప్రమాదం అనిపించినప్పుడు కొన్ని శక్తుల్ని, కొంతమంది వ్యక్తుల్ని ఇలా విధ్వంసక శక్తులు అని చెప్పి ముద్రవేస్తాయి, అదుపు చెయ్యాలని చూస్తాయి. అవును. ఇది కేవలం రాజకీయాలకేనా లేక? లేదు, రాజకీయాలకే అని కాదు. కొన్నిసార్లు సమాజంలోనే చూడండి,
కొన్ని నమ్మకాలు బాగా పాతుకుపోయి ఉంటాయి. ఉంటాయి. వాటిని ప్రశ్నిస్తూ ఏవైనా కొత్త ఆలోచనలు వస్తే అవి కూడా పాతతరానికి చాలా విధ్వంసకరంగా అనిపించొచ్చు. అంటే వాళ్ల దృష్టిలో అది వ్యవస్థను దెబ్బతీసేదిలాగా. అంతే, రహస్యంగా పనిచేయడం, వ్యవస్థ పునాదుల్ని కదిలించాలనే ప్రయత్నం, ఇవన్నీ దాని లక్షణాలు. అయితే ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది. మరి ఒక పాలసీ నచ్చలేదని వ్యతిరేకించడం లేదా మార్పు కావాలని కోరడం, దీనికి ఇంకా అసలు వ్యవస్థనే కూలదోయాలనుకోవడానికి మధ్య తేడా ఎక్కడ? గీత ఎక్కడ గీస్తాం? అన్నీ సబ్వర్సివ్ అవుతాయా? అబ్బే, అస్సలు కావు. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన తేడా. ఓకే. శాంతియుతంగా నిరసన తెలియజేయడం వేరు, ప్రభుత్వ పాలసీలను అందరి ముందు విమర్శించడం వేరు. అవును. లేదా కేవలం భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండటం, అది సబ్వర్సు కాదు. చట్టానికి లోబడి అహింసా మార్గంలో అసమ్మతి తెలిపితే అది వేరు. సరే. కాని ఎప్పుడైతే అసలు ఆ వ్యవస్థ ఉనికినే ప్రశ్నిస్తూ దాన్ని బలహీనపరచాలి, నాశనం చెయ్యాలి అనే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోందో అప్పుడు ఈ పదాన్ని వాడతారు సాధారణంగా. ఇది నేరుగా వ్యవస్థ పునాదుల మీద గురిపెడుతుందన్నమాట. అంటే ఇది మామూలు విమర్శ కాదు, ఏదో పైపైన చెప్పేది కాదు, చాలా లోతైన వ్యతిరేకత. అంతే. అధికారాన్ని లోపలి నుంచే బలహీనపరిచే ప్రయత్నమని కూడా అంటున్నారు కదా, ఆ భావన కూడా ఉందా ఇందులో? ఖచ్చితంగా. ఆ భావన బలంగా ఉంది. పైకి కనిపించే దానికంటే లోతుగా ఉంటుంది దీని అర్థం. వ్యవస్థలో మార్పులు కోరడం వేరు, వ్యవస్థనే కూలదోయాలని చూడటం వేరు. ఈ రెండో రకానికే ఈ పదం సరిగ్గా సరిపోతుంది. ఉద్దేశపూర్వకంగా, చాలాసార్లు బయటకు కనపడకుండా, రహస్యంగా అధికారాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం కూడా ఇందులో భాగమే. స్పష్టంగా ఉంది ఇప్పుడు. అంటే మొత్తం మీద మనం చూస్తే సబ్వర్సివ్ అనేది ఒక స్థిరపడిన వ్యవస్థనుగాని, అధికారాన్నిగాని అవును, ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు రహస్యబద్ధతుల్లో బలహీనపరచడానికి లేదా నాశనం చేయడానికి చేసే ప్రయత్నాల్ని, ఆలోచనల్ని సూచించే ఒక బలమైన పదం. అవును, బాగా చెప్పారు. అదంతా బానే ఉంది కానీ ఇక్కడ మనల్ని ఆలోచింపచేసే ఇంకొక విషయం మిగిలింది చూడండి. ఏమిటది? ఇప్పుడు కాలం మారుతూ ఉంటుంది కదా. అవును. లేదా అధికారం ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి మారుతుంది. అలాంటప్పుడు ఏది సబ్వర్సివ్గా పరిగణించబడుతుంది అనే నిర్వచనం కూడా మారుతుందేమో, ఏమంటారు? అది నిజమే. అంటే ఒకప్పుడు చాలా తీవ్రమైన, విధ్వంసకరమైన ఆలోచనగా అనిపించింది, భవిష్యత్తులో అదే అందరూ అంగీకరించే ఒక సాధారణ విషయం అయిపోవచ్చు కదా. అవును, అలా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే నిర్వచనాలు కూడా కాలంతో పాటు మారుతాయన్నమాట. అదే మరి ఆలోచించాల్సిన విషయం. నమస్కారం. ఈరోజు మనం ఓ ఇంగ్లీష్ పదం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది మనం రోజూ వాడకపోయినా కొన్ని సందర్భాల్లో, అంటే ముఖ్యంగా స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరమైనప్పుడు దీని అర్థం తెలుసుండటం చాలా ఉపయోగపడుతుంది. ఆ పదం సక్సింక్ట్. విన్నారా ఎప్పుడైనా? సక్సింక్ట్ మంచి పదం. దీనికి తెలుగులో చాలా దగ్గర అర్థాలున్నాయి. అవును, నేను చూశాను. సంక్షిప్తమైన, క్లుప్తమైన, తక్కువ మాటల్లో చెప్పబడిన, సూటిగా ఉండే, ఇలా రకరకాలుగా చెప్పచ్చు కదా. కరెక్ట్. అంటే అనవసరమైన డొంక తిరుగుడు లేకుండా అసలు చెప్పాలనుకున్న పాయింట్ని సూటిగా, స్పష్టంగా చెప్పడం అన్నమాట. అంటే శుధు పొడవు తగ్గించడం కాదు. అస్సలు కాదు. ఇక్కడ 2 విషయాలు కీలకం. ఒకటి స్పష్టత, అంటే క్లారిటీ. రెండోది సమర్థత, ఎఫిషియన్సీ అన్నమాట. తక్కువ టైంలో, తక్కువ మాటల్లోనే విషయం అవతలి వాళ్ళకి పూర్తిగా అర్థం కావాలి. అది ముఖ్యం. నిజమే. సమయం చాలా విలువైంది కదా ఈ రోజుల్లో. అవును. ఉదాహరణకు మనం బిజినెస్ మీటింగ్స్లో చూస్తాం, రిపోర్ట్లు సూటిగా ఉండాలంటారు. అవును. ఆయన తన వాదనను చాలా క్లుప్తంగా వినిపించారు అన్నామనుకోండి, అంటే అనవసరమైన విషయాలు చెప్పకుండా పాయింట్ చెప్పారని అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. వార్తల హెడ్లైన్స్ కూడా అంతే కదా. అవును, మంచి ఉదాహరణది. తక్కువ పదాల్లోనే అసలు కథేంటో చెప్పేయాలి. నిజమే. అయితే ఇది ఎక్కడ పనికిరాదో కూడా తెలియాలి కదా. అంటే ఇప్పుడు చూడండి, చాలా సంక్లిష్టమైన సైంటిఫిక్ విషయాలున్నాయి. వాటిని మరీ సంక్షిప్తంగా చెప్తే అర్థం కాకపోవచ్చు. అవును, వివరాలు కావాలక్కడ. అలాగే ఒకరి జీవిత కథ చెప్పాలంటే క్లుప్తంగా చెప్తే అసలు ఫీలే పోతుంది. అంటే సంక్షిప్తం చేద్దామని చెప్పి అవసరమైన స్పష్టతను గాని, పూర్తి సమాచారాన్ని గాని వదిలేయకూడదు. అది చాలా ముఖ్యం. ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఇక్కడే ఇంకో విషయం గుర్తొస్తోంది. చెప్పండి. సక్సింట్గా ఉండటం వేరు, ముక్తసరిగా, అంటే ఇంగ్లీష్లో టర్స్ అంటామే, అలా ఉండటం వేరు కదా. సరిగ్గా పట్టుకున్నారు. చాలా తేడా ఉంది.
టర్స్గా ఉండటం అంటే ఒక్కొక్కసారి కొంచెం మొరటుగా అనిపించొచ్చు. అవును, ఒక్క మాటలో జవాబు చెప్పేయడం లాంటిది. అంతే. ఒక్కోసారి అది అసంపూర్ణంగా కూడా ఉండొచ్చు. ఏంటి అంత ముక్తసరిగా మాట్లాడతాడు అన్నప్పుడు అందులో కొంచెం నెగటివ్ భావం ఉంటుంది కదా. కరెక్ట్. కానీ సక్సింక్ట్ అలా కాదు. కాదు, సక్సింట్లో స్పష్టత ఉంటుంది, చెప్పాల్సిన విషయం పూర్తిగా ఉంటుంది, కానీ అనవసరమైన పదాలుండవు. తక్కువ మాటల్లోనే ఎఫెక్టివ్గా చెప్పడం, ప్రభావవంతంగా చెప్పడం. అవును. అందుకే దీన్ని మంచి రచనలో, మంచి స్పీచ్లో ఒక ప్లస్ పాయింట్గా చూస్తారు. ఇది భాష మీద పట్టుందనే కాకుండా వినేవాళ్ల సమయాన్ని మనం గౌరవిస్తున్నామని కూడా చూపిస్తుంది. అంటే కేవలం మాటలు తగ్గించేయడం కాదు, కాదు, సరైన మాటల్ని ఎంచుకోవడం, అనవసరమైనవి తీసేసి విషయాన్ని సూటిగా బలంగా చెప్పగలగడం అన్నమాట. పర్ఫెక్ట్. ఈ రిపోర్ట్ చాలా సక్సింక్ట్గా ఉంది అంటే చదివేవాళ్లకి చాలా ఈజీగా అర్థమైపోతుంది, టైం వేస్ట్ అవ్వదు. సరే, అంటే గుర్తుంచుకోవలసిందేంటంటే సక్సింక్ట్ అంటే తక్కువ పదాలు వాడటం కాదు. కాదు, విషయాన్ని క్లియర్గా, సూటిగా, ఎఫెక్టివ్గా చెప్పడం. కరెక్ట్. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. చెప్పండి. సంక్షిప్తంగా చెప్పడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు వివరంగా చెప్పగలగడం కూడా అంతే ముఖ్యం కదా. అవును, సందర్భాన్ని బట్టి. అదే. మరి మన రోజువారీ మాటల్లో, మనం రాసే వాటిలో ఈ రెండిటి మధ్య అంటే క్లుప్తతకి, వివరాలకి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ ఎలా సాధించగలం? మంచి ప్రశ్న. ఎప్పుడు క్లుప్తంగా ఉండాలి, ఎప్పుడు వివరంగా చెప్పాలి అనే ఆ విచక్షణ. ఆ విచక్షణను ఎలా పెంచుకోవచ్చు? దీని గురించి ఆలోచిస్తే బావుంటుంది గదా.